అంటే ఏంటి? 100 వస్తువులు అమ్మితే వచ్చే లాభం 80 వస్తువులు అమ్మినప్పుడే వచ్చిందంటే ఆదాయము పెరిగింది, వినియోగము తగ్గింది. ఒక ప్రభుత్వపు బాధ్యత అది కదా, మద్యం వినియోగం తగ్గించడం, ఆదాయం పెంచుకోవడం. ఇంకా అక్కడ నువ్వు ఫండమెంటల్గా ఫెయిల్యూర్ అంటే విధానపరమైనటువంటి విషయంలో యూ వోంట్ హ్యావ్ ఎనీ రైట్ అక్కడ. అది అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటి? డబ్బులు వీళ్ళు తిన్నారు అన్నటువంటిది ప్రూవ్ చేయటం. థర్డ్ పాయింట్, ఎలా ప్రూవ్ చేయాలి? నా దగ్గర డబ్బులు తిన్నాడండి వీడు అని చెప్పాలి. ఎప్పుడు కంప్లైంట్ చేయట్లా. చివరికి అందులో ఎవరో డిస్టిలరీలో ఆయన పేరేంటి, ఎస్పీవై రెడ్డి అల్లుడు ఎవరో ఉన్నాడట, అతను అప్రూవర్గా పెడతారట. అతనికి ఆ ఎస్పీవై డిస్టిలరీస్ ఏదో ఉంది, అది వీళ్ళు తీసేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ అతను వెనక్కి తీసుకున్నాడు. అతను నా దగ్గర డబ్బులు తింటారని చెప్తాడట. అది ఎంతవరకు వ్యాలిడ్ అవుతుంది? దాన్ని హియర్సే ఎవిడెన్స్ అంటారు, నోటి మాట సాక్ష్యం. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి, నువ్వు అతన్ని నిందితుడిగా చేర్చి అప్రూవర్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ కొలాప్స్ అయిపోయింది కేసు. అంతే కదా. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో జగన్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయింది న్యాయస్థానం కానీ సిబిఐ కానీ? బేసిక్గా మర్డర్ చేసినోడే నేను అప్రూవర్ని అని చెప్పుకున్నాడు. అవును, అతను ముందు చెప్పిన వాంగ్మూలానికి తర్వాత చెప్పిన వాంగ్మూలాలకు బోల్డ్ తేడాలు వచ్చేసి, కాబట్టి జగన్ దగ్గరికి వెళ్ళాల. ఇక్కడ అంతే అవుతుంది.